హాయ్ అండి, అందరికీ నమస్తే. తెలుగు రెసిపీస్ ఫర్ ఆల్ ఛానల్కి స్వాగతం. మీరందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ప్రతి ఒక్కరికి నేను ఒక మంచి రెసిపీస్ ఆంధ్ర స్టైల్ చేపల పులుసు ఆల్రెడీ నేను చాలా ఫిష్ కర్రీస్ పెట్టానండి వీడియోస్. అయితే ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్కరు ఎలా తయారు చేసుకుంటూ ఉంటారో నేను ఆ రెసిపీని మీకు వీడియో ద్వారా చూపించాలని నా కోరిక. ఇప్పుడు ఆంధ్ర స్టైల్ చేపల పులుసు మా ఫ్రెండ్ ద్వారా తెలుసుకొని నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇది ఎలాగంటే ముందుగా పెరుగు నిమ్మకాయ వేసి కడిగి తర్వాత పసుపు ఉప్పు వేసి కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ఒక చేపల పులుసు గిన్నె లేదంటే మీరు కుండలో చేసుకుంటారో మీ ఇష్టం అండి. ఇలా తయారు చేసుకొని మీరు చింతపండు కిలో చేపలకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, మీరు పులుపు ఎంత తింటారో అంత తీసుకోవచ్చు. ఇది రసాన్ని తీసేసుకోండి. అలాగే 2 స్పూన్ల కారం, పచ్చిదే మనం దీంట్లోనే అన్ని వేసేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు మిక్సీ పట్టుకొని దీంట్లో వేసేసుకోవాలి. ఈ పులుసు ఇంతే కాదండి, మరికొన్ని నీళ్లు పోసుకొని మనం మరిగించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ముందుగా నేను ఆయిల్ వేయట్లేదు. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకొని మీరు ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి మీరు దీన్ని మరగనివ్వండి. ఇంకొక 2 గ్లాసులు నీళ్లు వేసేసి ఇది దాదాపు ఒక అరగంట సేపు మీరు పచ్చివాసన పోయేదాకా దీన్ని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఇలా కొద్దిగా చిక్కబడుతున్న టైంలో ఇప్పుడు దీంట్లో మనం ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి కట్ చేసినవి, ధనియాల పౌడరు 1 స్పూనున్నర వేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ఇలాంటి మసాలాలు కూడా పెద్ద ఎక్కువ పేస్ట్ చేసి ఏమీ వేయట్లేదండి. సింపుల్గా మనం ఆంధ్ర స్టైల్లో ఎలా తయారు చేసుకుంటారో చూపిస్తున్నాను. ఇప్పుడు దీంట్లోనే మనం ఆయిల్ అంటే పచ్చి ఆయిలే దీంట్లో వేస్తున్నాను. ఇవన్నీ కూడా మరిగిన తర్వాత మనకి ఎలాంటి పచ్చి వాసన ఉండదండి. మంచి ఫ్లేవర్తోని చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపల ముక్కల్ని దీంట్లో వేసేసుకోవాలి. చాలా వరకు అయితే ఈ స్టైల్లోనే చేపల పులుసు అనేది ఇష్టపడతారండి ప్రతి ఒక్కరు కూడా. చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా. అయితే మనం రెగ్యులర్గా చేసుకునేది అయితే ఆయిల్ ముందుగా వేసి అన్ని ఫ్రై చేసుకొని దీంట్లో వేస్తాము. ఇదేంటంటే అన్ని ఇంగ్రీడియంట్స్ ముందుగా తర్వాత అంటే మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఉల్లిపాయలు కూడా అన్నీ కూడా పచ్చివి వేసేసి మనం దీన్ని మరిగించుకుంటాం అన్నమాట. ఇప్పుడు చివరిగా మీరు పుదీనాని చిన్న కట్ట తీసుకోండి, అలాగే కొత్తిమీరను కూడా దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక 1/2 స్పూను మెంతి పౌడర్ తీసుకోండి. ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయిందండి. మీకు ఇంకా కావాలంటే మరి కొంత చేపల ఫిష్ మసాలా దొరుకుతుంది, వేసుకోవచ్చు. నేనైతే గరం మసాలా పౌడర్ దీంట్లో వేసాను 1/2 స్పూను. ఈ విధంగా రెడీ చేసుకొని మీరు తిని చూడండి, చాలా రుచిగా ఉంది. ఎంత బాగుందంటే మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. అసలు చేపలకి మంచి టేస్ట్ అంటే ఈ విధంగానండి. ఆంధ్ర స్టైల్లో సూపర్గా ఉంది. నేను టేస్ట్ చేసి చూసాను, మా పిల్లలు కూడా చాలా బాగా నచ్చింది, చాలా బాగుందన్నారు. మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీరు ఈ చేపల పులుసు చేసేటప్పుడు ముక్కల్ని మాత్రం ఏమాత్రం కదపకూడదండి, లేదంటే పేస్ట్ లాగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో ఈ మసాలాలన్నీ వేసినాక ఒక 10 నిమిషాలు మరిగించిన తర్వాత మీరు స్టవ్ బంద్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఓకేనండి. ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే, ఈ చేపల పులుసు మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పులుసు మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు తెలపండి. ఓకేనండి. అందరికీ థ్యాంక్ యూ అండి.